హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ రైతు రజని. ఈరోజు మేము గేదెల దగ్గరికి మార్నింగ్ లేసి గేదెల దగ్గరికి వచ్చేటప్పటికి మా గేదె ఈనేసి ఉందండి. నేనైతే కరెక్ట్గా నెలలో లెక్కేసుకుంటే కాపలా కాసుకునేదాన్ని, కానీ నెలలో కరెక్ట్గా లెక్క వేయలేదనమాట. ఈనేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు జున్నుపాలన్నీ తాగేసిందండి. ఇది పేదోడు పుట్టిందనమాట, ఆడదోడ. ఇది వచ్చేసి మేము వచ్చేటప్పటికి మొత్తం తాగేసి దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అనమాట. ఇంకా బయట ఇంకా స్వతంత్రం వచ్చేసింది దీనికి. మేము వీడియో తీస్తుంటే ఆ వీడియో కోసం స్టైల్ పోజులు ఇస్తుంది, ఇష్టం వచ్చినట్టు తెగ గంతులు వేసేస్తుంది అనమాట. మాకు ఇక్కడ వచ్చేసి నాకు హెచ్ఎఫ్ ఆవు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది కావాలని కొన్నాను, నలుపు తెలుపు ఆవు అనమాట. ఇది మా బుడ్డిదోడైతే పరుగులు పెట్టేస్తుంది బాగాను. పాలు అయితే జున్ను పాలు లేకుండా తాగేసింది. మా ఓడు ఎలా అయితే కష్టంగా పట్టుకుని దాన్ని గాబులో పెట్టాడు అనమాట. 4 రోజులు నెల రోజుల వరకు మేము ఇలాగే గాబులో పెడతా ఉంటాము. గాబులో పెట్టేసింది. మేము ఇంకా తర్వాత పొద్దున్న లేగడంతో ఇంకా పేడ తీసుకోవాలి కదా, మాకు గేదెల కాడ అన్ని పేడ తీసుకునేటప్పటికే నాకు అరగంట పడుతుందండి. నాకు ఇవన్నీ పేడ తీసుకుని ఇవన్నీ అప్పుడు చక్కబెట్టుకున్నప్పుడు పాలు తీస్తాను. నేను పేడ తీసేసి శుభ్రంగా చేసుకోవాలి కదా, లేకపోతే ఎక్కువ పేడ పురుగులు పట్టేస్తూ ఉంటాయి పేడ శుభ్రం చేసుకోకపోతే చాలాను. ఇదిగో ఈ ఆవు వచ్చేసి చిన్ని దూడప్పుడు కొనుక్కున్నాను, ఇప్పుడు ఇంత అయ్యింది. నాకు ఈ నలుపు తెలుపు ఆవుకి వచ్చేసి మచ్చలు ఉన్నాయన్నమాట. మచ్చలకు వచ్చేసి కసింతాక్ అని ఉంటుంది, అది మచ్చల కాడ రాస్తే తగ్గుద్ది అనమాట. మా బుడతడైతే బుడ్డి దూడైతే మాత్రం నన్ను ఎప్పుడు వదులుతారా, నేను పాలు తాగుదామని చూస్తుంది. నాకేమో ఇంకా పేడ తీయడం అవ్వలేదు కదా, ఇంకా అప్పుడే అక్కడ అవుతుంది పేడ తీయడం తక్కువ ఏంటి, మొత్తం అన్నిటిని కూడా శుభ్రంగా తీసుకుంటూ రావాలి కదా. అది వచ్చేసి జున్ను పాలు తీస్తున్నానండి. జున్ను పాలు తీసిన తర్వాత జున్ను ఎలా వండుతారు ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేనైతే నాకు గేదెల కాడ చేసుకోవడం ఇవన్నీ చక్కబెట్టుకోవడంలో కొంచెం వీడియోలు కొంచెం లేట్ అయిపోతుంది తీయడానికి, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మొత్తానికి పాలు అయితే తీసేసి మా బుడ్డదోడని వదిలేసామన్నమాట. పాలు తాగేసింది, దాన్ని ఇష్టం వచ్చినట్టు రన్నింగ్ చేసేస్తుంది. మా ఓడైతే దాన్ని పట్టుకుని గాబులో పెట్టడం కోసం నానా అవస్థలు పడిపోతున్నాడు, చాలా కష్టాలు. అదైతే దొరకట్లేదు అనమాట. దానికి ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత ఎక్కడ దొరికిద్ది? మీలో ఎంతమందికి మూగజీవాలంటే ఇష్టమో నాకు చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ అండ్ షేర్